కార్పొరేట్ చదువుల కోసం పట్టణాలు నగరాలకు వలసపోతున్న రోజులివి. అందుకు భిన్నంగా కార్పొరేట్ విద్యను ఊరిబాట పట్టించింది ఆ విద్యాధామం. వందలాది మంది జీవితాల్లో విజ్ఞానకాంతులు వెదజల్లుతోంది. కేవలం చదువులతోనే సరిపెట్టకుండా ఆటపాటల్లో మెరికల్లా తయారు చేస్తోంది. వేదాలు, గీతా పారాయణం, యోగాతో నైతిక విద్యను బోధిస్తోంది. రేపటి తరం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. అదే రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. విజయనగరం జిల్లా జామి మండలం విజనగిరి మారుమూల పల్లెటూరు. చక్కటి 6 ఎకరాల ప్రాంగణం, పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకర వాతావరణం. అక్కడ కొలువైంది రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు 760 మంది పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతోంది. ఫీజుల దందా ఉండదు. రుద్దుడు పద్ధతికి బహుదూరం. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్నవారికి, తల్లిదండ్రుల్లో ఒకరు లేనివారికి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. ఉన్నత విద్యావంతులైన 34 మంది ఉపాధ్యాయులు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తీరిక లేకుండా ఉంటారు. మానవతా విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి వారం వచ్చి గురువుగారు నరసింహ గారు వచ్చి పిల్లలకి బోధన చేయడం జరుగుతుంది. మా పాఠశాల నుండి ఏ పాఠశాలకు వెళ్ళా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నతమైన ఆశయాలతోని విద్యావంతులయ్యి మంచి ప్రయోజకులు అవుతున్నారు. డిజిటల్ బోధనలో ముందుంది విద్యాలయం. 54 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, సకల సౌకర్యాలతో సైన్స్ ల్యాబ్, ఇంగ్లీష్, రోబోటిక్స్ ల్యాబ్లు, పెద్ద లైబ్రరీ. రామా స్కూల్ స్పెషాలిటీ 5 ఏళ్లుగా 10th లో 100% సత్తా చాటుతోంది. పిల్లల్లో అత్యధికులు 90% మార్కులతో ఉత్తీర్ణులవుతున్నారు. 3 నెలలకొకసారి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతారు. చదువుల్లో వెనకబడిన వారికి గంటపాటు అదనపు బోధన ఉంటుంది. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్, నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చక్కటి చదువులతో మెప్పిస్తోన్న రామా స్కూల్కు చుట్టుపక్కల 25 గ్రామాల నుంచి విద్యార్థులొస్తున్నారు. అందరూ ఒక్కటే అనే భావన పెంచేలా విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బంది సైతం యూనిఫామ్ ధరిస్తారు. హాస్టల్లో 250 మంది విద్యార్థులుంటున్నారు. ప్రిన్సిపల్ సహా కొందరు టీచర్లు కుటుంబాలతో సహా అక్కడే ఉంటారు. నచ్చింది మాకు ఈ స్కూలు. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఏ పొల్యూషన్ గట్రా ఉండదు. అలాగే మా క్లాస్ రూమ్స్ అయినా, మా బస్ ఫెసిలిటీ అయినా, ఏదైనా సరే మాకు అంతా కంఫర్ట్గా ఉంటుంది. టీచర్స్ కూడా మాకు ఎప్పుడు కేరింగ్ తీసుకుంటూ ఉంటారు స్టడీస్ మీద. గత 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ సంతోషంగా చదువుకుంటూ నాకు ఇష్టమైన వాటిల్లో బాగా నేర్చుకుంటూ ఇక్కడ చదువుకుంటున్నాను. వైజాగ్లో కూడా ఉండవు ఇన్ని ఫెసిలిటీస్. ఏ కార్పొరేట్ కూడా అంత ఉండదు. పిల్లల టాలెంట్ వెలికి తీసేలా స్పోర్ట్స్ కు తగిన టైం కేటాయిస్తారు. ఏకాగ్రత, శారీరక, మానసిక వికాసం కోసం పిల్లలు రోజూ యోగాభ్యాసం చేస్తారు. ప్రముఖ యోగాచార్యులు రాపర్తి రామారావు విద్యా సంస్థకు బీజం వేశారు. 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గురూజీ 1993లో స్థానికంగా యోగాశ్రమం ఏర్పాటు చేశారు. ఎంతో మంది శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేశారు. తర్వాత కొన్నేళ్లకు గురువుగారి మదిలో ఓ ఆలోచన మెదిలింది. గ్రామీణ పేద పిల్లలకు విలువలతో కూడిన విద్య అందించాలని సంకల్పించారు. అలా 26 ఏళ్ల కిందట 2000 సంవత్సరంలో రామ్లాల్ ప్రభుజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించారు. 6 పిల్లలతో గురుకులానికి శ్రీకారం చుట్టారు. 2010 నాటికి ప్రాథమిక పాఠశాలగా ఎదిగింది. 2018 నాటికి ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. రామా స్కూల్ ఉన్నతిలో దాతల తోడ్పాటు ఉంది. అందులో ఎన్నదగిన వారు విశాఖకు చెందిన ఆర్బీఆర్ గ్రూప్ చైర్మన్ రాయల వెంకటేశ్వరరావు. సిఎస్ఆర్ నిధులతో బడి రూపురేఖలే మార్చేశారు.
మా ఉద్దేశం ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు మా జామి మండలం అంతా చదువుకోవాలనేది మా ఉద్దేశం. అట్లీస్ట్ 10 వరకన్నా పాస్ అయితే మిగిలిన వాళ్ళంతా వాళ్ళు మిగతా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది. మేము అనుకున్న దాని ప్రకారం కన్నా ఇంకా బాగా స్కూల్ నడుస్తుంది. వీలైనంత శ్రద్ధ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. యోగాచార్య రాపర్తి రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతంలో వ్యవసాయదారుల కుటుంబాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు విధిగా మన పిల్లల్ని తయారు చేయడం కోసం ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాపర్తి గురూజీ ఉన్నతాశయంతో వేసిన విత్తనం ఫలాలిచ్చే వృక్షంగా ఎదిగింది. ఎక్సలెన్స్ కు పర్యాయపదంగా నిలుస్తోంది.